హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో మనము డిజైనర్ పఫ్ స్లీవ్స్ లేదా బుట్ట స్లీవ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో సింపుల్గా అదే విధంగా ఈజీగా స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ భాగాన్ని కట్ చేయడానికి విధంగా ఇక్కడ 4 మడతలుగా వేశాను. అంటే 2 హ్యాండ్స్ భాగాన్ని కలిపి విధంగా 4 మడతలుగా వేశాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇక్కడ ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 12 ఇంచులనే తీసుకుంటున్నాను. మామూలుగా ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ అనేది మీరు 10 నుంచి 12 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇలా 12 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు కుచ్చుళ్ళు పెట్టుకోవడానికి ఎంత క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలో చూసుకోవాలి. ఇక్కడ కుచ్చుళ్ళు పెట్టడానికి ఒక 6 ఇంచులు అనేది తీసుకుంటానమాట. ఇలా 6 ఇంచులు తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీరు కుచ్చుళ్ళు పెట్టుకోవడానికి క్లాత్ ఎంతైనా తీసుకోవచ్చు, ఎక్స్ట్రా అనేది మీ చాయిస్ అన్నమాట. అంటే క్లాత్ ఉన్న వీలును బట్టి మీరు మినిమం ఎంత తీసుకోవాలి అంటే మినిమం మాత్రము 4 ఇంచులు ఉండాలి. మ్యాక్సిమం మీకు ఎంతైనా తీసుకోవచ్చు. ఇలా 6 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఈ కింది భాగాన నార్మల్ ఎల్బో హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు. తర్వాత కర్వ్ భాగానికి ఇలా 3 ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనిపైన మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. అంటే మీకు చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ లూజ్ 4వ వంతులో 1.5 ఇంచు అనేది తీసేయాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు. దానికంటే 1.5 ఇంచు తక్కువ అంటే 8 ఇంచులు అన్నమాట. ఇలా మిడిల్ లూజ్కి హ్యాండ్ లూజ్, ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇక్కడ ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ స్టార్టింగ్ 1.5 ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంత చూసుకున్నామో అంటే 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కుచ్చులకి. ఆ కింది భాగాన మనం నార్మల్ ఎల్బో హ్యాండ్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవడం. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇక్కడ పాయింట్స్ అంటే సెంటర్ పాయింట్స్ కానీ ఎక్స్ట్రా ఖర్చు పాయింట్స్ కానీ మార్కింగ్ అని పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని వేయడం లేదు, డైరెక్ట్గా ఇక్కడ మెయిన్ క్లాత్ని వేస్తున్నాను. తర్వాత హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ మీకు ఒక హ్యాండ్ భాగాన్ని తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా విధంగా ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ చిన్న కటింగ్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే ఇది మెయిన్ క్లాత్ అని చెప్పేసి ఇక్కడ చిన్న కటింగ్ అనేది ఇవ్వలేదు. ఇది వచ్చేసి మనకి సెంటర్ పాయింట్. మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో 6 ఇంచులు అనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అయి పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మన బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి పంజాబ్ డ్రెస్, ఇది బ్లౌజ్ కాదు. ఇప్పుడు పంజాబ్ డ్రెస్కి షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి ఇక్కడ జాయింట్ చేసుకోవచ్చు, లేదా చివరి భాగం నుంచి కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకవైపు హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు మన రెండో వైపు ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము. మీరు చెప్పాను కదా, ఒక చివరి నుంచైనా జాయింట్ చేసుకోవచ్చు, సెంటర్ భాగం నుండి కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే జాయింట్ చేసుకునేటప్పుడు 2 సెంటర్ భాగాలు కలుసుకునేటట్టుగా చూసుకోవాలి. అయితే మన కుచ్చుళ్ళు అనేవి ఏ విధంగా రావాలంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి 2 వైపులా 4 ఇంచులు 4 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ భాగంలో మనకి కుచ్చుళ్ళు అనేవి రావాలన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. షోల్డర్ భాగం నుంచి 2 వైపులా 4 ఇంచులకి 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా. మనకి ఆ భాగంలో కుచ్చుళ్ళు అనేవి రావాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, మనకి 4 ఇంచుల మార్కింగ్ అనేది వచ్చింది కదా. ఇక్కడ నుంచి నేను ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు అనేవి పెడుతున్నాను. ఇక్కడ కుచ్చులు అనేవి పెద్దగా పెట్టట్లేదు, చిన్నగా పెడుతున్నాను. మీకున్న ఛాయిస్ని బట్టి మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇలా కుచ్చుళ్ళు పెట్టేటప్పుడు హ్యాండ్ యొక్క సెంటర్ భాగము ఇక్కడ షోల్డర్ యొక్క సెంటర్ భాగం అనేది కలిసే విధంగా చూసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చిన్నపాటి ఒక స్క్రూ డ్రైవర్ని యూస్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా అనమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ కలిసింది. సేమ్ అదేవిధంగా రెండో వైపున కూడా ఇక్కడ కొంచెం క్లాత్ అనేది రెండో చివరి భాగాన ఎంతవరకు సరిపోతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, ఇలా క్లాత్ ఏ విధంగా సరిపోతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇలా కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా డబల్ కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం బయట వైపు కుట్టు అనేది వేసుకోవాలి. లోపల వైపు కుట్టు వేసుకుంటే మీకు ఇక్కడ ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లోపల వైపు కానీ లేదా కుట్టు మీద కుట్టన్న వేసుకోవాలి. ఇలా విధంగా డబల్ కుట్టు వేసుకున్నాం కదా. ఇలా డబల్ కుట్టని వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ షోల్డర్ వైపు మీకు ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర కుచ్చులు అనేవి ఈ విధంగా కనబడతాయి అన్నమాట. ఇలా ఇటువైపు కుచ్చులు అనేవి వేసుకున్నాం కదా. ఈ భాగంలో అంటే 4 ఇంచుల భాగంలో సేమ్ ఇదే విధంగా హ్యాండ్ లూజ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఇదే విధంగా కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా కుచ్చుళ్ళు పెట్టుకుంటే ఎక్కువైనా రావచ్చు లేదా తక్కువైనా రావచ్చు. మనకి ఇక్కడ లైనింగ్ భాగం వేయలేదు కాబట్టి మనకి కొలత కూడా తెలియదు. మనం పర్ఫెక్ట్గా కుచ్చుళ్ళు అనేవి ఏ విధంగా పెట్టుకోవాలంటే దీనికి ఒక చిన్న టిప్ ఉందన్నమాట. మనకి ఏంటంటే హ్యాండ్ లూజ్ తెలిసే విధంగా చిన్న పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా, తర్వాత పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఎందుకంటే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు, 7 ఇంచులు కదా. మనం సింగిల్గా తీసుకుంటే 14 ఇంచులు అనమాట. ఇలా 14 ఇంచులు వెడల్పు వచ్చేసి 1 ఇంచు అనేది చూసుకునే విధంగా పేపర్ కటింగ్ పెట్టేసి ఇందులో సెంటర్ పాయింట్ ఇలా 7 ఇంచులు అనమాట. దీనికి రెండు వైపులా ఇలా 4 ఇంచులకి 4 ఇంచులకి అంటే మనకి ఈ భాగంలో కుచ్చులు అనేవి రావాలి. అంటే మనం షోల్డర్ భాగం దగ్గర ఏ విధంగా కుచ్చులు వేసామో సేమ్ అదే విధంగా ఇలా పేపర్ కటింగ్ చేసి కుచ్చులు వేయడం వల్ల ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కుచ్చులు వేసిన తర్వాత మన పేపర్ భాగాన్ని ఈజీగా తీసివేయొచ్చు. చూడండి, ఇలా ఈ విధంగా మనం పేపర్ పైన పెట్టేసి కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. మనం కుచ్చులను పెట్టేసుకున్న తర్వాత పేపర్ భాగాన్ని ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ పేపర్ భాగాన్ని ఎందుకు వేస్తున్నానంటే మీకు ఇక్కడ కుచ్చులు అనేవి పర్ఫెక్ట్గా రావడానికి వేస్తున్నాను. ఒకవేళ మీరు లైనింగ్ కనుక నార్మల్గా కట్ చేసుకున్నట్లయితే అంటే కుచ్చులకి కాకుండా నార్మల్ ఎల్బో హ్యాండ్ కనుక కట్ చేసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా కుచ్చులనే పెట్టుకోవచ్చు. ఇక నేను లైనింగ్ భాగం వేయలేదు కాబట్టి మనకి కుచ్చులనేవి పర్ఫెక్ట్గా రావడానికి ఈ విధంగా పేపర్ కటింగ్ వేసి దీనిపైన చేస్తున్నాను కుచ్చులు అనేవి. ఇలా కరెక్ట్గా సెంటర్ పాయింట్ కలుసుకునే విధంగా చూసుకొని రెండు వైపులా కుచ్చులు అనేవి ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ భాగాన్ని ఈజీగా తీసివేసుకోవచ్చు. చూడండి, ఇలా ఈ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పేపర్ భాగాన్ని తీసేయాలి. చూసారు, మనకి ఇప్పుడు కుచ్చులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇలా ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన మనము పట్టి భాగాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే పొడవు వచ్చేసి 14 ఇంచులు, సేఫ్టీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మనకి వెడల్పు వచ్చేసి 2 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని దీన్ని డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా అన్నమాట. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క చివరి భాగాన పట్టి అనేది పెట్టేసుకోవాలి. ఇలా చివరి భాగాన మనం పట్టి భాగాన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నది ఇప్పుడు హ్యాండ్ భాగాన్ని తీసుకోవాలన్నమాట.
అయితే ఇక్కడ హ్యాండ్ భాగాన్ని తీసుకొని మనం ఎక్కడ పట్టి భాగాన్ని పెట్టుకోవాలో చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ భాగానికి రెండు విధాలుగా పట్టి భాగాన్ని వేసుకోవచ్చు. ఒకటి చివరి భాగాన వేసుకొని సీదా వైపు తిప్పుకోవచ్చు, లేదా కొంచెం వెరైటీగా మనం ఒక 1 ఇంచ్ లెవెల్లో గ్యాప్ ఇచ్చి దీని యొక్క పక్క భాగాన కూడా పట్టి భాగాన్ని వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇక నేను పట్టి భాగాన్ని పెట్టుకుంటున్నాను. మీరు ఇక్కడ పట్టి భాగాన్ని పెట్టుకోకుండా మీరు ఉల్టా సైడ్ ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు. అంటే ఎలాస్టిక్ వేసుకుంటే మీకు ఇక్కడ ఏంటంటే కొంచెం నీట్గా కనబడుతుంది. కాకపోతే ఎలాస్టిక్ వేయడం వల్ల మనకి లోపల వైపున ఇట్లా విందలు అంటే కొంచెం అచ్చులు పడతాయని చెప్పేసి నేను అలా వేయకుండా ఇక నేను పట్టి భాగాన్ని వేస్తున్నాను. చూడండి, ఇలా కుట్టేసి మళ్ళీ దీన్ని తిప్పి డబుల్ కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ అనేది పెట్టాను. అక్కడ నుంచి కుట్టి మళ్ళీ దాన్ని తిప్పి డబుల్ కుట్ట అనేది వేయాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మీ హ్యాండ్ లూజ్ కంటే 2 ఇంచులు తక్కువగా ఎలాస్టిక్ తీసుకొని ఉల్టా వైపు వేసుకోవాలి. అప్పుడు మీరు ఇక్కడ హ్యాండ్ లూజ్కి కుచ్చులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే ఎలాస్టిక్ అనేది మీకు కొంచెం చేతికి అచ్చులు పడుతుంది, అంటే విందలు పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా పట్టి అనేది వేస్తున్నాను. మీరు రెండు విధాలుగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా తిప్పేసుకొని చివరి భాగాన కుట్ట అనేది వేసుకోండి. ఇలా నీట్గా కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ముడతలు పడకుండా నీట్గా కుట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ క్లాత్ భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు, ఈ విధంగా అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక 1 ఇంచ్ లెవెల్లో గ్యాప్ ఇచ్చి వేసుకున్నాం కదా, ఇలా మనకి ఈ విధంగా నీట్గా కనబడుతుంది. చూస్తారు ఈ విధంగా. ఇప్పుడు మనం బాడీ పార్ట్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇది ఇక్కడ మనం హ్యాండ్ భాగాన్ని జాయింట్ చేసుకోకముందు కదా, మనం పూర్తిగా కుట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్ భాగాన్ని జాయింట్ చేసాము. అంటే ఇక్కడ పూర్తిగా కుట్టాను పంజాబ్ డ్రెస్ని. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి బెల్ హ్యాండ్ లాగా కనబడుతుంది అనమాట. ఇలా ఈ విధంగా చూస్తే ఇది వచ్చేసి ఇక్కడ రెండో వైపు భాగము. ఇలా ఎంతో ఈజీగా సింపుల్గా పఫ్ హ్యాండ్స్ని లేదా బుట్ట హ్యాండ్స్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.